హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహమున శుభకార్యాల విషయమై ప్రస్తావన వస్తుంది. దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడగలుగుతారు ఈరోజు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆప్తుల నుండి శుభవార్తలనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారు వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వీరికి ఊహించని అదృష్ట యోగం అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విదేశాలలో నూతన గృహ ప్రవేశం చేసే అవకాశం కూడా ఉంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను వింటారు. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కలిసి వస్తాయని చెప్పవచ్చు. అలాగే సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. మీ సత్తా చాటుకొని ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలను పెంచుకుంటారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల నుండి బయటపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రుణ బాధలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. శుభకార్యాలపై ఇంట చర్చలు జరుపుతారు. అలాగే ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార భాగస్వాములతో ఒప్పందాలు చేసుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు రివార్డులు దక్కే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఇక ముఖ్యంగా మహిళలకి సోదర మైత్రి అనేది కలుగుతుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.